ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. టర్మరిక్ పసుపు, మంచి పసుపు వస్తుంది. కుర్కుమిన్ అయితే ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతం అది. ఇంకో పక్కన కాఫీ కానీ పెప్పర్ కానీ, ఇంకో పక్కన మామిడి, సపోటా, జీడిపప్పు, పనస, నేరేడు, నిమ్మ, సీతాఫలం, కుంకుమ ఇలాంటి చాలా వచ్చే అవకాశం ఉంది. ఈ పంటలు కానీ కరెక్ట్గా చేస్తే ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ చేయడానికి ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ కోసం కొన్ని సెంటర్లు పెడుతున్నాం. ఇప్పుడే జీసీసీని చూసా, కొత్త లోగో తీసుకొచ్చారు. కాఫీ, తేనె, రాగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ పీపుల్తో కూడా అవగాహన పెట్టుకున్నారు. ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం 3 రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా వ్యవసాయం పైన ఎక్కువ ఫోకస్ చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ గంజాయి పోయిన ప్రభుత్వం ఇక్కడ చేసిన ద్రోహం చూస్తే చాలా దుర్మార్గం. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాళ్ళు. గంజాయి ప్రాంతం అని, దేశాన్ని మనం నష్టపరుస్తున్నామని, జాతిని నిర్వీర్యం చేస్తున్నామని మన మీద అపవాదు చేశారు. నేను వచ్చిన తర్వాతనే ఒకటే ఆలోచించాను, గంజాయి అనేది మన పిల్లలకు హానికరం, అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపించాను. సే నో టు గంజాయి అన్నాను. మీరందరూ స్పందించారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు, పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగానంటే దానికి కారణం మీ చైతన్యమే, మీరు చూపించిన చొరవ. ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రత్యామ్నాయ పంటలకు వెళ్దాం, టూరిజం హబ్గా చేద్దాం, ప్రపంచానికి అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మీ పంటలకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఇంకో పక్క 200 కోట్లతో 203 గ్రామాలకి 269 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తున్నాం. నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి. ఇక్కడ 515 కిలోమీటర్ల పొడవుతో 8,570 కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి. పాడేరు, గొండెగూడ, కొయ్యూరు, చాప్రతిపాలెం, చింతపల్లి, రంపచోడవరం, కొయ్యూరు, నేషనల్ హైవే 516 ఈ విస్తరణ, రాయపూర్, విశాఖపట్నం సెక్షన్, NH 130 CD, భద్రాచలం, కుంట, నేషనల్ హైవే 30 సెక్షన్, లంసింగి, పాడేరు, చింతూరు 3 సెక్షన్లు, పాడేరు బైపాస్, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం. నా ఆలోచన ఒకటే, ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడుండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం. ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో మీరెక్కడికి పోయే పని లేకుండా ఇప్పుడుండే 11లో అవసరం మేరకు 4-5 ఇమీడియట్గా ఇంటర్మీడియట్ కూడా అక్కడ పెట్టి 10+2 కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటాం. దానివల్ల మన పిల్లలు ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకుంటారు. ఆ తర్వాత కూడా ఏం చేయాలని చేస్తారని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే గిరిజనుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. 4,50,00,000 ఖర్చు పెట్టాం. 150 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలకి భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాను. ఇంకో పక్కన మీరు చూస్తే 64 కోట్ల వ్యయంతో ఐటీడీఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న 418 పాఠశాలలు ఇప్పుడే చెప్పా, డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం.
పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఐటీడీఏ రంపచోడవరంలోని వై రామవరం మండలాన్ని 2 మండలాలు చేయమని కోరారు. నిన్నే కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే అమల్లోకి వస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క సీతంపేట ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 50 కోట్లతో కడుతున్నాం. ఐటీడీఏ పార్వతీపురంలో 50 కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం. రంపచోడవరంలో ఐటీడీఏ 50 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం. కేఆర్ పురంలో 50 కోట్లతో ఇంకొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం. కడాన శ్రీశైలంలో కూడా ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, నాకు 2 కళ్ళు. అభివృద్ధి లేకపోతే సంపద రాదు, సంక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు. అందుకే నేను ఆ రోజు చెప్పాను, సూపర్ 6 ఇస్తానన్నాను. నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం. ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ 6ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా. దీపం పథకం, ఆడబిడ్డలకు ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను. కానీ ఏజెన్సీలో నిన్నే తెలిసింది నాకు ఒక చిన్న సమస్య ఉంది. మీకందరికీ చిన్న సిలిండర్లు ఇచ్చారు, 5 కేజీలు ఇచ్చారు. దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ స్కీమ్ మీకు అందలేదని. దీనికోసం మీరు చూస్తే దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు, 14 కోట్ల రూపాయలు డబ్బులు అవుతుంది. 2000 రూపాయలు ఒక్కొక్కరు కట్టాలి. అందరికి హామీ ఇస్తున్నా, ఎంత అయితే అంత కట్టి ఉచితంగా గ్యాస్ మీకు ఇప్పించే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఈ నెలలోనే దీన్ని ఇమ్మీడియట్ గా మీరు ఆచరణలోకి తేవాలి. ఇక్కడే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. దాన్ని కూడా ఈ నెల నుంచే తెమ్మంటున్నాం. తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ మొన్నే ఇచ్చాను. నేను హామీ ఇచ్చాను 20,000 రూపాయలు ఇస్తామని. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 ఇస్తా ఉన్నాం. ఒకప్పుడు 7,500 ఇస్తే దాన్ని 2 చేశాం. ఒకప్పుడు ఒక బిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం. ఒకప్పుడు 3,000, 4,000 ఇస్తే 3,000 ఇస్తే దాన్ని 4,000 పెంచనిచ్చి మిగిలిన స్లాబ్లు పెంచాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆగస్టు 15వ తారీఖున తొందరలోనే వస్తా ఉంది మా ఆడబిడ్డలకు శుభవార్త. మళ్ళీ మీరందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి కావాలంటే దర్జాగా తిరిగే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు పెట్టి, ఏజెన్సీ ఏరియాలో 7 అన్నా క్యాంటీన్లు పెట్టి ఉచితంగా మధ్యాహ్నం భోజనాలు 3 పూటలు కూడా 5 రూపాయలకే పెట్టే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను. ఎంత దుర్మార్గమైన పాలన అంటే, నేను 5 రూపాయలకు పేదవాళ్ళకు తిండి పెడితే అది ఇష్టం లేకుండా నేను కట్టిన బిల్డింగులు కూడా కూల్చేసి వేరే డిపార్ట్మెంట్కు ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం. తద్వారా మీకు వెసులుబాటు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు సంతకు వస్తారు, లేకుంటే ఏదో పని మీద వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ హోటల్కి పోవాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అదే 5 రూపాయలు పెడితే కడుపు నిండా తిండి తినేట్టుగా అన్నా క్యాంటీన్లు మీకు పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మెగా డిఎస్సి ఇప్పుడే చెప్పారు, ఈ నెలాఖరికి 16,500 మంది కొత్తగా టీచర్లు నియమించి మీ స్కూల్స్ పంపించే బాధ్యత నాది. ఇంకొక పక్క 20 లక్షల ఉద్యోగాలు
ఇప్పటికే ఆలోచించాం. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి ఎంఓయూలు చేశాం. దీనివల్ల 8 లక్షల నుంచి 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి మీకు ఉద్యోగాలు కల్పించడానికి